హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా టైమ్ అండ్ వర్క్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 2 పార్ట్స్ అనేవి దాదాపుగా 10 to 12 డేస్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరైతే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడలేదో వాళ్ళందరూ కూడా దయచేసి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడండి. అండ్ ఈరోజు మనం పార్ట్ 3 అంటే కొద్దిగా డెప్త్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? సో లేట్ చేయకుండా మన యొక్క మెయిన్ డీటెయిల్లోకి వెళ్ళిపోతాం. కాకపోతే క్లాసెస్ అన్ని కూడా షార్ట్కట్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనకున్నటువంటి 1 minute ఆఫ్ టైంలో, ఓకేనా, 1 minute ఆఫ్ టైంలోనే మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటట్టు రెడీ అవ్వాల్సి ఉంటుంది కదా. కాబట్టి మనం అంత ఫాస్ట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ చూడలేదో వాళ్ళందరూ కూడా ప్రీవియస్ క్లాసెస్ చూడండి, లైక్ డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ అదేవిధంగా నెంబర్ సిస్టమ్, ఎందుకంటే దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. వీటన్నిటి యొక్క బేసిక్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, అమృత్ హ్యాస్ ట్వైస్ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్ దాన్ కుశల్. ఓకేనా? కుశల్ కంటే 2 రెట్ల పెయింటింగ్ సామర్థ్యం అనేది కలిగి ఉందంట. అయితే వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని 6 రోజుల్లో చేస్తే కుశల్ ఒక్కడే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? సో మొత్తం వచ్చేసి 6 రోజులు. సో ఓవరాల్గా వాళ్ళు వర్క్ చేసేది ఫ్రెండ్స్ 6 days. ఓకే. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క టైం రేషియో ఎట్లా ఉంది తీసుకోవాలి మనం? యాక్చువల్గా అమృత్ అండ్ అదేవిధంగా కుశల్ వీళ్ళిద్దరిని కనుక తీసుకున్నట్లయితే అమృత్ ఎన్ని గంటలు పనిచేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ 1 గంటల పని చేస్తే కుశల్ ఎన్ని గంటల పని చేస్తాడు? 2 గంటలు పని చేస్తాడు. అంతే కదా. ఇతనికంటే ఇతని సామర్థ్యం ఎక్కువ అంటే సో అమృత్ 1 గంటల పని చేసి కుశల్ 2 గంటల పని చేస్తాడు. అంతే కదా ఫ్రెండ్స్. సో ఇది మన యొక్క మెయిన్ స్ట్రక్చర్. ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారంగా తీసుకుందాం. సో ఓవరాల్గా మనకి ఎన్ని రోజులు చేశారు? 6 days. సో అమృత్ ఎన్ని రోజులు చేస్తాడో దానికి 2 రెట్లు ఈయన చేస్తాడు. సో ఓవరాల్గా x days ఏ చేస్తే కే ఎన్ని రోజులు చేస్తాడు? 2x days కదా. ఇది ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఓవరాల్ స్ట్రక్చర్. సో దీన్ని మనం 1/x 1/2x వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని 1/6 daysలో ఫినిష్ చేసేసారు. ఇప్పుడు దీన్ని మనం స్ట్రక్చర్లోకి తీసుకొచ్చేద్దాం. ఓకేనా? వీళ్ళిద్దరు కలిసి కాబట్టి 2x 2 + 1 1/6 3/2x 1/6. సో ఇది ఇక్కడ పంపించేద్దాం, లేదంటే దీన్ని ఇక్కడ పంపించేద్దాం. 6 × 18 x = 18/2. x వాల్యూ ఉంది ఫ్రెండ్స్ 9. సో x వాల్యూ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. మనల్ని అడిగింది ఏంది? కుశల్ని అడిగిండు. సో x వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ అమృత్ కదా. 9 అయితే 9 2 ఎంత? 18. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎం కెన్ డూ ఏ వర్క్ ఇన్ 5 days. ఓకేనా? ఎం అనేటటువంటి పర్సన్ ఒక పనిని 5 రోజుల్లో చేస్తాడు. ఆర్ అదే పనిని 20 రోజుల్లో చేస్తాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని 8 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఇదే కదా ఫ్రెండ్స్ మనల్ని అడిగింది. సో ఎం ఒక పనిని 5 రోజుల్లో చేస్తాడు. సేమ్ అట్లనే ఆర్ అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 20 రోజుల్లో. వీళ్ళిద్దరు కలిసి కదా. కాసాగి ఏంటిది? 20. 5 4 కదా, ప్లస్ 1 5/20. 5 1 5 4. సో భిన్నం అనేది రివర్స్ అవుతుంది, అంటే 4 రోజుల్లో. ఓకేనా? ఇంత బేసిక్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకు. ఈ అండ్ ఎఫ్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days. ఓకేనా? ఈ అండ్ ఎఫ్ ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. ఈ ఒక్కడే ఆ యొక్క పనిని 30 రోజుల్లో చేస్తే ఎఫ్ ఒక్కడే ఆ యొక్క పనిని 8 రోజుల్లో చేస్తాడు. ఈ ఒక్కటి ఎన్ని రోజులు అంట? 30. వై 1/10. సో ఇక్కడ మనకు ఈక్వేషన్ వచ్చేసింది కదా. ఈ +30 అవతల పంపించేస్తే -30. 1/y 1/10 -1/30 కాసాగ్ 30 3 - 1 2/30 క్యాన్సల్ అయిపోతే 15. సో 1/15 దట్ ఈక్వల్స్ టు 1/y. సో భిన్నం పోతే ఏమవుతుంది? y ఎన్ని రోజుల ఫ్రెండ్స్ కంప్లీట్ చేసేది? 15 days. సో y మీన్స్ ఎఫ్ కాబట్టి సో ఎఫ్ 15 daysలో యొక్క వర్క్ని ఫినిష్ చేసేసాడు. పీ అండ్ క్యూ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఓకేనా? పీ అండ్ క్యూ ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. పీ ఒక్కడే ఆ యొక్క పనిని 30 రోజుల్లో చేస్తే క్యూ ఒక్కడే ఆ యొక్క పనిని 8 రోజుల్లో చేస్తాడు. సేమ్ మెథడ్ కదా. సో డైరెక్ట్ చేసేద్దాం. 1/12 లోంచి 1/30 తీసేస్తే మనకు 1/y వస్తుంది. y మీన్స్ ఏంటిది? క్యూ. ఓకేనా? మనకు కావాల్సిన క్యూ కాబట్టి దీని ఒక కాసాకి ఏమవుతుంది ఫ్రెండ్స్? 12 5 60. 12 30 పోవట్లేదు కాబట్టి 12 5 60. ఎందుకంటే 32 వస్తుంది. 5 - 2 3/60 20. 1/y = 1/20. సో ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సంజు ఒక పనిని పూర్తి చేయడానికి 16 రోజులు పడితే
ఆమె యొక్క స్నేహితుడు జెన్నీతో కలిసి 12 రోజులు ఆ యొక్క పనిని పూర్తి చేస్తే జెన్నీ ఒకడే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో సంజు ఒకడే ఆ యొక్క పనిని 16 రోజుల్లో ఫినిష్ చేస్తాడంట. అయితే వాళ్ళ యొక్క ఫ్రెండ్ జెన్నీతో కలిస్తే వైతో కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడంట? 12 రోజులు. 1/y ఈక్వల్స్ టు 1/12 మైనస్ 1/16. కాసా కడితే ఏమొస్తుంది ఫ్రెండ్స్? 12 రోజులు 24 పోట్లే, 12 మూల 36 పోట్లే, 12 నాలుగు 48, 12 నాలుగు 16 ముళ్ళ 48 రోజులు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. P ఈజ్ ట్వైస్ యాజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్ యాజ్ క్యూ. సో క్యూ కంటే 2 రెట్ల పని సామర్థ్యం P కలిగి ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని 22 రోజుల్లో చేస్తే క్యూ ఒక్కడే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వర్క్ డేస్ ఎన్ని ఉన్నాయి ఏంది అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఓకేనా? P ఒక రోజులో చేస్తే క్యూ 2 రోజుల్లో చేస్తాడు. సో P x డేస్లో చేస్తే క్యూ 2x డేస్లో చేస్తాడు. సో P ఒక రోజులో చేసిన పని ఎంత? 1/x. క్యూ ఒక రోజులో చేసిన పని 1/2x. సో వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో చేశారంట? 1/22. వచ్చేసిందిగా, స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సో కాసా కట్టండి 2x, ఇది అవతల పంపించేసి ఏమవుతుంది? 2 + 1 1/22, 3/2x ఈక్వల్స్ టు 1/22. ఇది క్యాన్సిల్ అయిపోతే 11. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 33. సో x వాల్యూ 33 వచ్చింది. మనల్ని ఎవరి గురించి కనుక్కోమంటుండో? P గురించా క్యూ గురించా? క్యూ కదా. సో ఎక్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఏమవుతుంది? ఇది 66. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 66. సో చాలామంది ఇక్కడ దాకా రాగానే ఎస్ నేను సాధించేసిన, నాకు ఆన్సర్ అనేది వచ్చేసింది, తక్కువ టైంలో వచ్చేసింది అని అంటారు. కానీ క్వశ్చన్లు ఏమడిగిండు? క్యూని కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ 33 వచ్చింది, ఆప్షన్స్లో 33 ఉంది, కథం అది పెట్టేశారు, రాంగ్ అయిపోద్ది. అంటే మనకు ప్రాసెస్ తెలిసిన ఇంప్లిమెంటేషన్ తెలుస్తలేదన్నమాట. మనోజ్ ఈజ్ ట్వైస్ క్యాపబుల్ ఫిషర్మ్యాన్ దెన్ అనురాగ్. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్? అనురాగ్ కంటే మనోజ్ 2 రెట్లు ఎక్కువగా మత్స్యకారుడు, అంటే ఎక్కువగా చేపలను అయితే పట్టగలడు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని 22 రోజుల్లో చేస్తే అనురాగ్ ఒక్కడే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? సేమ్ మోడల్ ఇది నేను చెప్పను, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ 66. 22లో సగం ఎంత? 11. 11 మూల 33. ఎవరిని అడిగిండు? అనురాగ్ని అడిగిండు కాబట్టి 66. అనురాగ్ కాకుండా అయితే 33 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సేమ్ క్వశ్చన్, చిన్న వాల్యూస్ చేంజ్ చేసి ఇచ్చేసిండు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉల్లాస్. సో ఎందుకే ఫ్రెండ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో, ఓకేనా? సేమ్ మెథడాలజీ వస్తుంది. మనకు అక్కడ 22 అన్నాడు, ప్రీవియస్ క్వశ్చన్లో కూడా 22 అనే ఇచ్చిండు. ఉల్లాస్ హ్యాజ్ ఏ డబుల్ ద వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ ద తేజస్. ఓకేనా? తేజ కంటే ఎన్ని రెట్లు ఫ్రెండ్స్? 2 రెట్లు ఉల్లాస్ ఎక్కువగా పనిచేయగలడు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 18 రోజుల్లో ఫినిష్ చేస్తే తేజ ఒకడే ఆ పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? సో ఉల్లాస్, తేజ. సో ఉల్లాస్ ఒక పనిని 1 రోజులో చేస్తే తేజస్ 2 రోజుల్లో చేస్తాడు. ఎందుకంటే రెట్టింపు సామర్థ్యం కాబట్టి మనం అట్లా తీసుకుంటాం. సో ఎక్స్ రోజుల్లో ఉల్లాస్ చేస్తే తేజ ఎన్ని రోజుల్లో చేస్తాడు? 2x. సో 1 రోజులో చేసిన పని 1/x, 1/2x. సో ఎప్పుడు ఎగ్జామ్లో ఏ డౌట్ వచ్చినా ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారం రాసుకోండి, వాల్యూనే తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అక్కడ 3 రెట్లు అన్నాడు అనుకో, మళ్ళీ దీన్ని 1/3 చేసి దాన్ని 1 చేయాలి, లేదంటే ఇక్కడ 1 అక్కడ 3 రాసుకోవాలి, మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఒక ప్యాటర్న్ మీరు ఫిక్స్ అవ్వండి, అది ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సేమ్ డేటా ఇక్కడ ఉంది, మొత్తం కలిసి ఎన్ని రోజులు? ఇది కాసా కట్టేసి ఏమవుతుంది ఫ్రెండ్స్? 3/2x కదా, డైరెక్ట్ 1/18. 2 1 జా 2 9 జా 9 మూల 27. ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్స్ 27 కాబట్టి దీనిలో సబ్మిట్ చేసేసి ఏమవుతుంది? 27 2ల అంటే ఎంత? 54. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. యష్ ఈజ్ ట్వైస్ యాజ్ క్యాపబుల్ డ్రాఫ్ట్స్మెన్ యాజ్ వివేక్. ఓకేనా? వివేక్ అంటే 2 రెట్లు ఎక్కువగా పని సామర్థ్యం ఎవరు కలిగి ఉన్నాడు? యష్ కలిగి ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 23 రోజుల్లో కంప్లీట్ చేస్తే వివేక్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? సో సేమ్ మోడల్. ఓకేనా? సేమ్ మోడల్ 3/2x, 1/23. సో నేను మీకు ప్రీవియస్ మోడల్ చెప్తలేను, అంటే దీనిపైన ఉన్నటువంటి స్ట్రక్చర్ ఎట్లా వచ్చిందని చెప్తలేను, ఎందుకంటే మనం ఇల్లాకనే చేసినాం కాబట్టి. ఓకేనా? 3 మూల 9 6. 2x ఈక్వల్స్ టు 69. సో డైరెక్ట్ ఆన్సర్ 69. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటిది? వివేక్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది? యష్ ఎక్స్ అయితే వివేక్ 2x. సో ఆల్రెడీ 2x వాల్యూ ఇక్కడ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసినాం. ఓకేనా? ఒక స్టెప్ అనేది తగ్గించుకున్నాం.
అండ్ నెక్స్ట్ హిమాంశు ఈజ్ ట్వైస్ యాజ్ క్యాపబుల్ యాజ్ అంకిత్. ఓకేనా, అంకిత్ కంటే హిమాంశు 2 రెట్లు పని సామర్థ్యం కలిగి ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి 16 రోజులు ఒక పనిని పూర్తి చేస్తే అంకిత్ ఒక్కడే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు. ఒకే మోడల్ కదా ఫ్రెండ్స్, ఎన్టీపీసీలో ఒకే మోడల్ కదా మనకు వచ్చింది. సో ఇక్కడ ఏమడిగిండు మనకు చూడండి, 3/2x ఈక్వల్స్ టు 1/16. ఎక్స్ ఇది క్యాన్సిల్ అయిపోతే 8 3 x ఈక్వల్స్ టు 24. సో మనకి ఇక్కడ అడిగింది ఎవరిని, అంకిత్. సో అంకిత్ వాల్యూ ఏమవుతుంది, 2x అవుతుంది. 24 × 2 48. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 48 ఈజ్ అవర్ ఆన్సర్. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు సార్ ఇట్లా డైరెక్ట్ ఈ 3/2x ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ మనం చేసినాం కదా సేమ్ మోడల్. సో ఇక్కడ 1/x 1/2x. సో డైరెక్ట్ ఈ యొక్క వాల్యూని నేను మీకు డైరెక్ట్ చూపించేస్తున్నా, ఎందుకంటే అన్నీ కూడా ఒకే మోడల్ ఇచ్చిండు కాబట్టి. ఈ క్వశ్చన్ కొద్దిగా వేరీ అవుతుంది, ఇది గమనిద్దాం. ఓకేనా, ఎక్స్ డస్ 25% ఆఫ్ ఏ వర్క్ ఇన్ 20 days. ఓకేనా, ఎక్స్ 25% పనిని 20 రోజులు ఫినిష్ చేయగలడు. వై జాయిన్ అయిన తర్వాత, ఓకేనా, వై అనేటటువంటి పర్సన్ ఎక్స్తో జాయిన్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మిగిలినటువంటి పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తే ఓవరాల్గా వై ఒక్కడే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు. ఓకేనా, కొద్దిగా లాజికల్గా ఆలోచించండి ఫ్రెండ్స్. ఎక్స్ 25% పనిని 20 రోజుల్లో ఫినిష్ చేస్తాడు అంటే 100% పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడంట, 80 కదా. సో ఎక్స్ మొత్తం పనిని 80 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. ఓకేనా, సో ఇది మనకు ఎక్స్ యొక్క వర్కింగ్ టైం. సో ఎక్స్ తెలుసు, మనకు కనుక్కోమంటుంది వై ఇండివిజువల్ కావాలి. ఓవరాల్గా వీళ్ళిద్దరు ఎన్ని రోజుల్లో చేస్తారో తెలవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటా చూడండి, 25% పని ఎక్స్ ఒక్కడే 25% అంటే ఎంత పర్సెంటేజ్ చేసిండు, 25/100. దట్ మీన్స్ 1/4. సో ఎక్స్ ఒక్కడే 1/4 వంతు పనిని 20 రోజుల్లో చేసిండు. మరి మొత్తం పని ఎంత, 1లో 1/4 పోతే ఎంత, 3/4. సో 3/4 వర్క్ని ఎన్ని రోజుల్లో చేసిండంట, 15 రోజుల్లో కదా. వీళ్ళిద్దరు కలిసి ఎక్స్ ప్లస్ వై 3/4 వంతు పనిని 15 రోజుల్లో ఫినిష్ చేసిరంట. ఇది కదా మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్. సో ఇప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారంగా మనకు అక్కడ ఉన్నటువంటి ఎక్స్ యొక్క ఓవరాల్ డేస్ ప్రకారంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో డైరెక్ట్ మనకు అక్కడ ఒక్కరోజు వై ఎంత అవుతుందో తెలిస్తే మనకు మొత్తం ఆన్సర్ని చేయగలం. సో ఈ యొక్క ఈక్వేషన్ 3/4 = 15 ఉంది కదా, దీని నుంచి ఇది మొత్తం ఎన్ని రోజులు అంటే ఇక్కడ గమనించండి, 3/4 వంతు 15 రోజులు అంటే 300 పనిని 15 రోజుల్లో ఫినిష్ చేస్తే 400 పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది, 3 1 3 5 5 4 20. అంటే మిగిలినటువంటి పని కూడా 20 రోజుల్లో ఫినిష్ అయిపోయింది. మొత్తం పని ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ ఏంటిదంట, ఎక్స్ ప్లస్ వై = 20 అంటే ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 20 రోజుల్లో ఫినిష్ చేసిరు. ఎక్స్ ఒక్కడే 80 రోజుల్లో ఫినిష్ చేసిండు, వై ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇప్పుడు మనకు సింప్లిఫై అయిపోయింది క్వశ్చన్ మొత్తం. 1/20 - 1/80 1/20 - 1/80 దట్ ఈక్వల్స్ టు ఏంటిది, 1/y. సో ఎందుకంటే నేను డైరెక్ట్ రాసుకున్నాను ఎక్స్ ప్లస్ వై = 20 కాబట్టి. సో దీన్ని షార్ట్ కట్ చేసేస్తే 80 అంటే ఇది 4 - 1 అంటే 3/80. సో దీన్ని మనం మన యొక్క స్ట్రక్చర్లోకి ఏమైనా క్యాలిక్యులేషన్ అవుతుందా. సో దీన్ని y = 80/3 దట్ ఈక్వల్స్ టు 26 2/3. సో 26 2/3 దిస్ ఈజ్ అవర్ పాయింట్. 6 × 18 + 2 20 కాబట్టి 80 ఈజ్ అవర్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. యాజ్ ఏ సేలర్ అనిరుద్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ అశ్విన్. అండ్ అదేవిధంగా వారిద్దరు కలిసి ఒక పనిని 14 రోజుల్లో ఫినిష్ చేస్తే మొత్తం పనిని అశ్విన్ ఒకడే 8 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. అనిరుద్కి అండ్ అదేవిధంగా అశ్విన్కి. సో మనల్ని అడిగింది అశ్విన్. సో అనిరుద్ధ్ x రోజుల్లో ఫినిష్ చేస్తే అశ్విన్ 2x డేస్లో ఫినిష్ చేస్తాడు. 3/2x 1/14. 14 మూల ఎంత ఫ్రెండ్స్, 14 మూల 42. 2x = 42. మనకు కావాల్సిన 2x కాబట్టి 42 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, P and Q కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days and 16 days రెస్పెక్టివ్లీ. ఓకేనా, P and Q ఇండివిజువల్గా ఆ యొక్క పనిని 12 మరియు 16 రోజుల్లో ఫినిష్ చేయగలరు. వాళ్ళిద్దరు కలిసి 4 రోజులు కనుక పని చేస్తే మిగిలినటువంటి పని ఎంత. సో మొత్తం ఫస్ట్ వాళ్ళు ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తారో తెలిస్తే ఫస్ట్ ఆ 4 రోజులు ఎంత చేసారో మిగిలింది ఎంతో మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి
ఫస్ట్ మనం ఓవరాల్గా వాళ్ళిద్దరు కలిసి అసలు ఎన్ని రోజుల పని ఫినిష్ చేస్తారో చూద్దాం. 16. సో 1/12 ప్లస్ 1/16 కాసాగి ఎంత 48. 12 4 48, 16 3 48 అంటే పైన 7. మొత్తం కొడితే పైన 7 వస్తుంది. సో ఇది ఒక్కరోజు పని. ఒక్కరోజు 7/48 చేస్తారు. 4 రోజులు చేశారు కదా, 7 × 4/48. 7 4 28/48 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది ఫ్రెండ్స్, 7/12. ఓకేనా, ఇక 4 గంటలు 4 12 అయినా చేసుకోవచ్చు. సో ఏమైంది, 7/12. వీళ్ళు 4 రోజుల్లో 7/12 వంతు పని చేసిరు. మిగిలింది ఎంత, మొత్తం 12 భాగాలు 7 భాగాలు అయిపోతే మిగిలింది ఎంత, 5/12 కదా. సో ఆప్షన్లో ఉందా, ఇంకా సింప్లిఫై చేయాలన్నా, ఆప్షన్ సి అనేది ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, మరోసారి చూద్దాం ఫ్రెండ్స్. పిఎన్క్యూ ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 12 మరియు 16 రోజులు విడివిడిగా చేయగలరు. వాళ్ళిద్దరు కనుక కలిసి పని చేసినట్లయితే 4 రోజులు చేసిరంట. ఎంత పని మిగిలింది, సో వాళ్ళిద్దరు కలిసి 4 రోజులు 7/12 వంతు పనిని అయితే ఫినిష్ చేసేసారు. కాబట్టి మిగిలింది 5/12. అజయ్ అండ్ విజయ్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 70 and 60 days. సో అజయ్ విజయ్ ఇద్దరు కలిసి విడివిడిగా ఆ యొక్క పనిని 70 మరియు 60 రోజుల్లో ఫినిష్ చేశారు. వాళ్ళిద్దరు కనుక కలిసి పని చేసినట్లయితే, ఓకేనా, వాళ్ళిద్దరు కనుక కొద్ది కాలం కలిసి పని చేసిరు. తర్వాత అజయ్ ఆ యొక్క పని నుంచి వెళ్ళిపోయిండు. విజయ్ మిగిలినటువంటి పని మొత్తాన్ని 47 రోజుల్లో ఫినిష్ చేస్తే అజయ్ ఏ టైంలో విడిపోయిండు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఓకేనా, కొద్దిగా లాజికల్గా ఉంటుంది. సో మొత్తం ఈక్వేషన్ ఓరియంటెడ్ చేద్దాం, షార్ట్కట్ మెథడ్లో వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి అసలు ఎన్ని రోజుల్లో చేసిరో చూద్దాం. అట్లా చేస్తే మనకు ఒక స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. లేదు అంటే మనకి ఇక్కడ ఇండివిజువల్ డైరెక్ట్ ఇచ్చేసిండు కదా విజయ్ అన్నది. సో అజయ్ లీవ్ చేసిండు కాబట్టి అజయ్ X డేస్ పని చేసిండు అనుకుందాం. మొత్తం పని 70 రోజులు అవ్వాలి, X డేస్ పని చేసిండు. సేమ్ అట్లనే విజయ్ ఏం చేసిండు, విజయ్ X డేస్ పని చేసిండు, ప్లస్ దాంతోపాటు అడిషనల్గా ఇంకో 47 రోజులు పని చేసిండు. మొత్తం పని 60 రోజుల్లో చేస్తారు. మొత్తం వర్క్ అనేది అయిపోయింది కాబట్టి 1. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో యాక్చువల్గా అజయ్ X డేస్ పని చేసిండు, మొత్తం చేయాల్సింది 70. ఇక్కడ ఏమవుతుంది, ఈయన X డేస్ పని చేసిండు ఈయనతో కలిసి, ప్లస్ అడిషనల్గా 47 రోజులు పని చేసిండు. ఇతను సింగిల్గా అయితే 60 రోజులు చేసేటాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని ఫినిష్ చేశారు కాబట్టి 1 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ లెక్క రాసుకుందాం. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, 60x ప్లస్ 70x ప్లస్ 70 × 47 దట్ ఈక్వల్స్ టు 1. సో 60 70 ఎంత, 130. 130x ప్లస్ ఇది ఇంటూ ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది, 3290. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్, ఓకేనా, ఈ రెండింటి యొక్క కాసాకు తీసుకుంటే 4200 వస్తుంది. ఎందుకంటే 742 2 zeros 20 4200. సో ఇక్కడ ఉన్నటువంటి 130x, ఇక్కడ ఉన్నటువంటి 4200 మైనస్ 3290. సో x ఈక్వల్స్ టు, సో ఇది మొత్తాన్ని కూడా మనం తీసేసి వచ్చినటువంటి వాల్యూ ఎంత, 910 వస్తుంది. 910/130 చేసి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 13 1 13 7 91 7. సో ఎక్స్ ఎన్ని రోజులు పనిచేసిండు, 7 days. సో ఎక్స్ అంటే ఎవరు, అజయ్ పనిచేసినటువంటి రోజులు. సో అతను ఎన్ని రోజుల తర్వాత పని నుంచి వెళ్ళిపోయిండు, 7 days. అతను పని నుంచి 7 రోజుల తర్వాత వెళ్ళిపోయిండు. ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 30 days అండ్ బి కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. అయితే వీళ్ళిద్దరు కలిసి 6 రోజులు పనిచేసిన తర్వాత ఏ వెళ్ళిపోయిందంట, తర్వాత బి ఒకటే మిగిలినటువంటి పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. సో మొత్తం వీళ్ళిద్దరు కలిసి 6 రోజులు పనిచేశారు కాబట్టి 1/30 1/20. అసలు వీళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారో చూద్దాం. ఫస్ట్ ఓవరాల్గా తీసుకుంటే కాసాగ 60, 3 + 2 5. ఇది ఒక్క రోజుకి 5/60 వంతు పనిచేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారంటే 6 రోజులు ఇంటూ 6, 5 6 30, 30/60 1/2. సో 6 రోజుల్లో వీళ్ళు ఎంత పని చేశారంట ఫ్రెండ్స్, 1/2 వంతు పని చేశారంట. అయితే ఇక్కడ ఏం అడిగిండు, తర్వాత ఏమైంది, ఏ వెళ్ళిపోయిండు. ఇక మిగిలినటువంటి పని, ఈ మిగిలినటువంటి సగం పని ఎవరు చేయాలి, బి చేయాలి. అయితే బి మిగిలినటువంటి పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు, మొత్తం పని అనలే, మిగిలినటువంటి పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగిండు. సో బి మిగిలినటువంటి పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు, బి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంట, 20 రోజుల్లో చేస్తాడంట. సగం పనిని 10 రోజుల్లో చేసేస్తాడు. దట్స్ ఇట్. ఓకేనా, 10 daysలో చేసేస్తాడు. సో మనకు మెథడాలజీ తెలవాలి ఫ్రెండ్స్. మెథడాలజీ తెలిస్తే జస్ట్ 4-5 స్టెప్స్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ ఒకటే ఒక పనిని 3 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 7 రోజుల్లో చేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి 2 రోజుల్లో పని చేస్తే
ఆ యొక్క మొత్తం పని ఇంకా ఎంత మిగిలింది. ఓకేనా. సో ఏ 3 రోజులే చేస్తాడు, బి 7 రోజులు. వీళ్ళిద్దరు యొక్క కాసాకి ఎంత 7 3 21 కాబట్టి 21, 7 3 10. ఇది ఒక్క రోజులో. ఓకేనా, ఇది ఒక్క రోజులో వీళ్ళ యొక్క పని. అయితే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిరంట అంటే 10 × 2/21, 20/21. మిగిలినటువంటి పని ఎంత? సో 21లోంచి 20 పోతే 1/21, 1/21 ఈజ్ అవర్ ఆన్సర్. రాకేష్ అండ్ రంజిత్ వీరిద్దరు కూడా విడివిడిగా ఒక పనిని 4 మరియు 6 రోజులు ఫినిష్ చేయగలరు. రంజిత్ ఒకటే ఆ యొక్క పనిని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత రాకేష్ జాయిన్ అయ్యాడు. ఎన్ని రోజుల తర్వాత? 2 రోజుల తర్వాత. మొత్తం పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మిగిలినటువంటి మొత్తం పనిని కంప్లీట్ చేయడానికి. ఓకేనా. సో 2 రోజుల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఆల్రెడీ ఎన్ని రోజులు పని చేసిండు ఫ్రెండ్స్? ఫస్ట్ డే రంజిత్ 2 రోజులు ఎక్స్ట్రా పని చేసిండు. ఓకేనా. సో టోటల్ వర్క్ అవ్వడానికంటే 2 రోజులు ఎక్కువ పని చేసిండు. సో దీన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ అనేది ఎక్స్ అని అనుకోవచ్చు. ఓకేనా. సో రాకేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే రాకేష్ ఎక్స్ అనుకుందాం. సో రాకేష్ కంటే రంజిత్ ఎక్కువ పని చేసిండు కదా, 2 days ఎక్కువ పని చేసిండు. రాకేష్ రంజిత్. ఓకేనా. రాకేష్ ఎక్స్ డేస్లో అయితే రంజిత్ ఎక్స్ ప్లస్ 2 daysలో పనిచేసిండు. సో ఈ యొక్క స్ట్రక్చర్ని తీసుకొని ఇప్పుడు మనం ఒక రోజులో ఎంత చేసిరో చూద్దాం. ఫస్ట్ రాకేష్ ఎక్స్/. సో రాకేష్ యాక్చువల్గా ఎన్ని రోజులు చేస్తాడు? 4 రోజుల వర్క్ ఫినిష్ చేస్తాడు. సేమ్ అట్లనే రంజిత్ ఓవరాల్గా 6 days మొత్తం కలిపి ఒక పనిని ఫినిష్ చేసేసారు. సో దీని యొక్క కాసా కట్టుకుంటే 6x 4x 4 2 8, దట్ ఈక్వల్స్ 6 4 24. దీని అవతల పంపించేసినాం. 6x 4x 10x ప్లస్ 8 అవతల పోతే -8. 24లోంచి 8 పోతే 16. x ఈక్వల్స్ టు 16/10, దట్ ఈక్వల్స్ టు 1.6. సో ఎక్స్ ఎవర్ ఫ్రెండ్స్? మనకు కావాల్సింది ఏంది? ఏమడిగిండు? రిమైనింగ్ వర్క్ ఎంత ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుందంట? 1.6 daysలో ఫినిష్ అయిపోతుంది. మనకు కావాల్సింది రాకేష్. రాకేష్ అంటే ఎక్స్ కదా. ఓకేనా. 18 మంది ఒక పనిని 12 రోజుల్లో ఫినిష్ చేయగలరు. 4 రోజుల తర్వాత ఇద్దరు వర్కర్లు కనుక ఆ పనిని వదిలేసి వెళ్ళిపోయినట్లయితే మిగిలినటువంటి పనిని మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది? సో ఫస్ట్ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ చూద్దాం. 18 మంది 12 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఫైనలైజ్డ్ అయినటువంటి డేటా. సో 4 రోజులు చేసిరంట. సో మొత్తం యాక్చువల్గా వీళ్ళు చేయాల్సినటువంటి పని ఇది 18 ఇంటూ మనకి ఇచ్చింది 4/18 ఇంటూ 12. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 కోట్ల 4 ముళ్ళ 1/3. సో వాళ్ళు 4 రోజులు రిఫరెన్స్ చేసింది 1/3. మిగిలిందంతా 2/3 పని బ్యాలెన్స్ ఉంది. సో ఇది మనకు 2/3 బ్యాలెన్స్ ఉంది. ఎంతమంది వెళ్ళిపోయారు? 2 వెళ్ళిపోయారు. మిగిలిందంతా 2/3 అంటే ఎంత? ఎన్ని రోజులు? 8 days. సో మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది ఎంత? 18. సో 18 మెంబర్స్ అనుకుంటే మనకు సహజంగా ఎంతమంది వస్తారు? ఫుల్ వర్క్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? 16 మందే ఉన్నారు అన్నాడు. 2 వెళ్ళిపోయారు కాబట్టి 16 మందే ఉన్నారు. సో ఈ యొక్క స్ట్రక్చర్ని తీసుకొని ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫార్మేషన్ ఇద్దాం. ఓవరాల్గా కావాల్సినటువంటి వర్క్ ఏమో ఇది. మనకు యాక్చువల్గా ఉన్నది ఫైనల్గా వచ్చినటువంటి డేటా అంటే ఎన్ని డేస్ ఎక్స్ట్రా పడుతుంది? 18 ఇంటూ 8. సో ఇది ఒకటి అట్నే ఉంచేద్దాం. 18లోంచి 2 పోతే 16. 18 ఇంటూ 8 2 1 2 9. సో డి వాల్యూ ఎంత ఫ్రెండ్స్? ఇంటూ డి కాబట్టి డి వాల్యూ 9. వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రెండ్స్ పనిచేసింది? 9 days. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకేనా. సో మొత్తం 18 మంది ఒక పనిని 12 రోజుల్లో ఫినిష్ చేస్తారు. అయితే 4 రోజుల తర్వాత 2 వర్కర్లు వెళ్ళిపోయారు. మిగిలినటువంటి వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? సో ఫస్ట్ ఓవరాల్గా 12 ఇంటూ 18 చేస్తే 196 వచ్చింది. సో 196 మొత్తం మనకు అవ్వాల్సినటువంటి పాయింట్స్. అంటే ఒక్కొక్క పాయింట్ అంటే ఒక్కొక్క గంటలో ఒక వర్కర్ చేసినటువంటి పని. సో మనకు 4 రోజులు 18 మంది ఉన్నారు. ఓకేనా. 12 రోజుల్లో మొత్తం పని అయింది. 4 రోజుల్లో వాళ్ళు 1/3 పని చేశారు. అండ్ అదేవిధంగా మనకు బ్యాలెన్స్ ఉంది 2/3 పని ఉంది. ఇంకా మనకు బ్యాలెన్స్ ఉన్నటువంటి రోజులు కూడా ఇంకా 8 రోజులు. సో యాక్చువల్గా జరగాల్సినటువంటి వర్క్ ఎంత? 8 ఇంటూ 18. ఓకేనా. 8 ఇంటూ 18 వర్క్ అవ్వాలి. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ ఎంతమంది? 16 మంది మాత్రమే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 16 మంది కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్లో తీసుకున్నాం. ఓకేనా. ఈ యొక్క ఈక్వేషన్లో తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేసినాం. ఓవరాల్ డేటా బ్యాలెన్స్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి వర్కర్లు ఎక్స్ట్రా ఎన్ని డేస్ అవుతుంది అది.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 800 men కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 days. ఓకేనా, 800 మంది ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. 80 మంది ఆ యొక్క వర్క్ని 12 రోజుల తర్వాత వదిలేసి వెళ్ళిపోతే మిగిలినటువంటి పనిని మిగిలినటువంటి ఎంప్లాయీస్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? సో మొత్తం వర్కర్లు 800 మంది ఇంటూ 30. సో 8 3 24. సో 24,000 ఓవరాల్గా మనకున్నటువంటి డేటా. సో ఇప్పటికే పని ఎన్ని రోజులైంది? 12 రోజులైంది. అంటే 800 ఇంటూ 12/800 ఇంటూ 30. 2 6ల 2 15ల 3 1ల 3 2ల 6 3 5ల 2/5. దట్ మీన్స్ 40% పని అయిపోయింది. ఇంకా మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది? 3/5 అంటే 60% పని బ్యాలెన్స్ ఉంది. ఎంతమంది వెళ్ళిపోయారంట పని నుంచి? 80 మంది వెళ్ళిపోయారంట. సేమ్ ఇందాక మనం ఏదైతే స్ట్రక్చర్ తీసుకొచ్చి ఇక్కడ చేసినామో సేమ్ అదే స్ట్రక్చర్. సో ఒకసారి మొత్తం 30 మంది. సో ఇప్పుడు చూద్దాం, 800 మెంబర్లు మొత్తం ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది? 12 రోజులు అయిపోయింది. ఎడిషనల్గా ఇంకెంత ఉంది? 30లో 12 పోతే 18. అయితే ఎంతమంది వెళ్ళిపోయారు? 80 మంది వెళ్ళిపోయారు. సో మన దగ్గర ఉండాల్సింది 800, 80 మంది వెళ్ళిపోయారు. సో మనకి ఎక్స్ట్రా పట్టేటటువంటి డేస్ 800 నుంచి 80 పోతే ఎంత ఫ్రెండ్స్? 720 డి. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసేస్తే 8 1ల 8 9 72. ఇక్కడ ఉన్నటువంటి ఒక 0కి ఒక 0 క్యాన్సల్. ఓకేనా, 9 1ల 9 2ల. ఇక్కడ ఏమవుతుంది? 20. డి ఈక్వల్స్ టు 20. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రంజిత్ ఒక పనిని 25 రోజుల్లో, అదేవిధంగా అంజీ ఒక పనిని 20 రోజుల్లో ఫినిష్ చేశాడు. వాళ్ళిద్దరు కలిసి 5 రోజులు పనిచేసిన తర్వాత రంజిత్ అంటే 25 రోజుల్లో పని పూర్తి చేసేటటువంటి వ్యక్తి వెళ్ళిపోయిండు. మిగిలినటువంటి పనిని అంజీ ఎన్ని రోజుల్లో చేయగలడు? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం రంజిత్ ఒక రోజుల్లో 20% ఈయన. సో ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి 5 రోజులు కలిసి పనిచేశారు కదా, 5 తీసుకుందాం, సింప్లిఫైగా అయిపోద్ది. కాసాకి ఎంత? 25 2ల 50, ఇది బోట్లే. 25 3ల బోట్లే, 25 4ల 5 4ల 20, 5 5ల 25. ఎంత ఫ్రెండ్స్? 45/100. దట్ మీన్స్ 45% పని అయిపోయింది. బ్యాలెన్స్ ఎంత ఉంది? 55% పని ఉంది. సో ఈ పని అయిపోయిన తర్వాత ఆయన ఏమైండు? రంజిత్ వెళ్ళిపోయిండు. మిగిలినటువంటి పనిని ఎవరు చేయాలి? అంజీ చేయాలి. ఓకేనా, అంజీ ఈ యొక్క పనిని ఎన్ని రోజుల్లో చేయాలి? యాక్చువల్గా మొత్తం పని 20 రోజుల్లో చేస్తాడు. అదే ఈ యొక్క 55% పనిని ఎన్ని రోజులు చేస్తాడు? అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 55/100 ఇంటూ 20. 1ల 5ల 5 1ల 5 11ల. సో అంజీ ఆ యొక్క పనిని 11 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. ఓకేనా, 280 మంది ఒక పనిని 30 రోజుల్లో చేస్తారు. 4 రోజుల తర్వాత 80 మంది ఆ యొక్క పని నుంచి వెళ్ళిపోతే మిగిలినటువంటి పని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఓవరాల్గా ఎంతమంది ఫ్రెండ్స్? 280 మంది 30 రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తారంట. అయితే ఎన్ని రోజులు చేశారంట? 4 రోజులు చేశారంట. అంటే మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది? 26 రోజులు. సో ఎంతమంది వెళ్ళిపోయారు? 80 మంది వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది ఉన్నారు ప్రజెంట్? 200 మంది. సో ఇందాక మనం తీసుకున్నటువంటి సేమ్ స్ట్రక్చర్ 280 మంది ఇంటూ 26 మంది. ఓకేనా, బ్యాలెన్స్ ఉంది 26 రోజులు. సో ఎంతమంది వెళ్ళిపోయారు? 200 మంది. 80 మంది వెళ్ళిపోతే 200 మంది. డి. సో ఇది ఇక్కడ పంపించేస్తే 280 ఇంటూ 26/200. ఇక్కడ ఉన్నటువంటి 0 క్యాన్సల్. డి. 2 13ల 2 10ల 5 2 5ల 2 14ల. సో దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 182/5. సో కింద 5 అట్నే ఉంటుంది. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 182. 182/5 అంటే మనకేమొస్తుంది? 36/2/5. 36/2/5 డేస్లో మనకి ఒక రిమైనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎస్ఎన్టీ ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 50 రోజుల్లో చేస్తారు. అయితే 20 రోజులు పని చేసిన తర్వాత ఆ యొక్క పని నుంచి వెళ్ళిపోతే ఎంత పని అనేది ఉంది? ఓకేనా, సో మొత్తం 50 రోజుల్లో చేస్తారంట. అయితే ఇప్పటివరకు ఎంత చేశారంట? 1/20 వంతు పని చేశారంట. ఇంకా బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది? సో 20/50. మొత్తం రోజులు 50 రోజులు, చేసింది 20. 0 క్యాన్సల్. 2/5. బ్యాలెన్స్ ఎంత ఉంది? 3/5 కదా. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కెన్ కాపీ 60 pages ఇన్ 4 minutes. ఓకేనా, 4 నిమిషాల్లో 60 పేజీలను స్కాన్ చేయగలదు. ఎక్స్ అండ్ వై ఇద్దరు కలిసి ఆ యొక్క 30 నిమిషాల్లో 750 పేజీలను స్కాన్ చేయగలిగినట్లయితే
వై ఒక్కడే 100 పేజీలను ఎన్ని నిమిషాల్లో, ఓకేనా, ఎన్ని నిమిషాల్లో కాపీ చేయగలడు. సో 60 పేజీలను 4 నిమిషాలు చేస్తాడు. అంటే 1 నిమిషానికి 15 పేజీలు యాక్యురసీ. సేమ్ అట్లనే వీళ్ళిద్దరు కలిసి ఎక్స్ అండ్ వై ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 750 పేజీలని 30 నిమిషాలు, ఇది క్యాన్సల్, 25 పేజీలు. సో యాక్చువల్గా ఎక్స్ ఒక్కడే 15 పేజీలు చేయగలడు, ఇద్దరు కలిసి 25 పేజీలు. సో వై ఒక్కడే ఎంత, 25లోంచి 15 పోతే ఎంత, 10 కదా, దట్స్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకడైతే 15 పేజీలు అయితే స్కాన్ చేస్తారంట, ఇద్దరు కలిసి 25 పేజీలు స్కాన్ చేశారంటే ఇంకో పర్సన్ ఎన్ని చేస్తాడు, అయ్యేది 25 15 పోతే మిగిలింది 10 కదా, కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఇట్లాంటి లాజిక్స్ మనం ఉపయోగించాలి, తక్కువ టైం అయిపోద్ది. ఏ 2/5 వంతు పనిని ఎక్స్ డేస్లో చేస్తాడు, తర్వాత బి వస్తాడు, ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంట, 6 రోజుల్లో ఫినిష్ చేస్తారంట. అయితే బి ఒక్కడే ఆ యొక్క పనిని 100/6 రోజులు చేస్తే ఎక్స్ యొక్క వాల్యూ ఏంటిది, అంటే ఎక్స్ డేస్ అన్నాడు కదా, ఆ యొక్క ఎక్స్ డేస్ యొక్క వాల్యూ ఏంటిది. సో ఏ 2/5 వంతు పనిని ఎక్స్ డేస్లో చేస్తే 4/5 వంతు పనిని 2x డేస్లో, అదేవిధంగా 5/5 వంతున ఎంత, 2.5 ఎక్స్ డేస్లో, ఓకేనా. ఏ 2.5 ఎక్స్ డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేయగలడు. అంటే 2/5 వంతు పని ఎక్స్ రోజుల్లో అయితే మిగిలినటువంటి పని ఎంత, 3/5 వంతు పనే కదా. మొత్తం 5లో 2 భాగాలు ఇక్కడ పోతే మిగిలినటువంటి 3 భాగాలని ఎన్ని రోజుల్లో చేసిరంట, 6 రోజుల్లో చేసిరంట. అంటే 3 భాగాలు 6 రోజులు అయినప్పుడు మొత్తం 5 భాగాలు అంటే ఎంత, 10 కదా. 3 1 3 2 5 10. సో మొత్తం పని అనేది ఎన్ని రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. అండ్ అదేవిధంగా మనకు బి ఒక్కడే 100/6 రోజుల్లో పనిచేస్తాడు. సో ఇప్పుడు మన దగ్గర స్ట్రక్చర్ వచ్చేసింది, దీన్ని బట్టి చేద్దాం. 10. సో ఇక్కడ ఏమన్నాడు, 2/5x, ఈ 6ని పైకి పంపించేసి 6/100. సో కాసా కడితే ఏమవుతుంది ఫ్రెండ్స్, 100x. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 5 20ల 22ల 40, 6x. సో దాని మొత్తాన్ని కూడా ఇక్కడ రాసుకుందాం, 40 + 6x దట్ ఈక్వల్స్ టు 100x/10. క్యాన్సిల్ అయిపోతే 10 వచ్చింది. 40 + 6x దట్ ఈక్వల్స్ టు 10x. 6x అవుతారు పోతే -6x అవుతుంది. 40 = 4x, x = 10. సో x అనేది ఏంటిది, మొత్తం జరిగినటువంటి పని కదా. సో మొత్తం పని 10 రోజుల్లో అయింది. ఏంది, ఇక్కడ ఉన్నటువంటి 2/5 వంతు పని, ఓకేనా. 2/5 వంతు పని 10 రోజుల్లో అయితే మిగిలినటువంటి మొత్తం పని 2.5x కదా. ఇంటూ అంటే ఎంత వస్తుంది, అది 25 రోజుల్లో అయిపోతుంది. కాకపోతే మనకు అక్కడ అడిగింది కేవలం ఎక్స్ వాల్యూ మాత్రం అడిగింది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. పి అండ్ క్యూ ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు. క్యూ మరియు ఆర్ కలిసి ఆ యొక్క పనిని 15 రోజుల్లో ఫినిష్ చేస్తారు. అదేవిధంగా ఆర్ అండ్ పి ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 20 రోజుల్లో చేస్తే ముగ్గురు కలిసి ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు. కాసాగా 60 వస్తుంది. 12 5 60, 15 4 23, 5 3 8 4 12, 12/60 ఎంత ఫ్రెండ్స్, 12 5లో కదా. సో 12 5ల. సో ఇక్కడ ఉన్నటువంటిది 60. సో ఇదేంటిది, ఇవన్నీ కూడా డబల్ వచ్చినాయి కదా. పి + క్యూ, క్యూ + ఆర్, ఆర్ + పి మొత్తం కూడా కూడినాం కాబట్టి 2 పీలు వచ్చినాయి, ఓకేనా. 2 పీలు 2 ఆర్లు 2 క్యూలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది, ఇంటూ 2 అవుతుంది, 10 days, ఓకేనా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 10 days ఈజ్ అవర్ ఆన్సర్. అరుణ్ అండ్ అమిత్ ఆ యొక్క పనిని కంప్లీట్ చేయడానికి 9 రోజులు అండ్ అదేవిధంగా 12 రోజుల సమయం తీసుకుంటారు. వాళ్ళిద్దరు కనుక ఒకరోజు విడిచి ఒకరోజు కనుక పని చేసినట్లయితే ఎన్ని రోజుల్లో 35/36 వంతు పనిని అయితే వాళ్ళు ఫినిష్ చేస్తారు, ఓకేనా. సో ఫస్ట్ మనం వాళ్ళిద్దరు కలిసి 2 రోజులు వాళ్ళిద్దరూ కంటిన్యూగా చేస్తారు. అంటే ఫస్ట్ అరుణ్ చేసినాను, సో ఫస్ట్ అమిత్ స్టార్ట్ చేసిండు, తర్వాత అమిత్ అరుణ్. సో ఈ విధంగా జరుగుతుంది. సో ఫస్ట్ అమిత్, తర్వాత అరుణ్, వీరిద్దరు కలిసి 2 రోజులు ఎంత చేసారో చూద్దాం. 12 3 36, 9 4 36, 36 వచ్చింది.
3 + 4 దట్ ఈక్వల్స్ టు 7/36. సో వీరిద్దరూ కలిసి 2 రోజుల్లో 7/36, ఇంకో 2 రోజుల్లో 7/36, తర్వాత 2 రోజుల్లో 7/36. ఈడికేమో అయింది 21/36. మనల్ని అడిగింది ఏంది 35/36. ఇంకో 2 రోజులు 7 5 35/36. అంటే ఎన్ని రోజులు ఫ్రెండ్స్? మొత్తం 10 రోజులు కదా, ప్రతి 2 రోజులకి 7/36. సో మొత్తం 10 రోజులకి 35/36. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, 10 రోజులు ఈజ్ అవర్ ఆన్సర్. PQR సపరేట్గా ఒక పనిని 10, 12, 15 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. వాళ్ళ ముగ్గురు కలిసి పని చేయడం మొదలుపెట్టారు. అయితే 2 రోజుల తర్వాత P వెళ్ళిపోయిండు. Q పని పూర్తవడానికి 3 రోజుల ముందు వెళ్ళిపోయిండు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఓకేనా, టోటల్ ఎంటైర్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సో ఫస్ట్ మనం ఓవరాల్గా వీళ్ళు అసలు ఎన్ని రోజుల్లో చేస్తారో చూస్తే తెలిసిపోతుంది కదా. ఫస్ట్ వీళ్ళిద్దరు, లేదంటే డైరెక్ట్ మన యొక్క ఈక్వేషన్లో చేసేద్దాం. సో P ఎన్ని రోజులు చేసిండు? 2 రోజులు. యాక్చువల్గా ఎన్ని రోజులు చేస్తాడు P? 10 రోజులు చేస్తాడు. అండ్ అట్లనే Q ఎన్ని రోజులు చేసిండు తెలియదు, కానీ మొత్తం పని X డేస్ అనుకుందాం. సో X రోజుల కంటే 3 రోజుల ముందు వెళ్ళిపోయిండు. సో మొత్తం ఈయన ఎన్ని రోజులు చేసిండు? Q 12 రోజులు. మరి R చివరి దాకా ఉన్నాడు కదా, R చివరి దాకా ఉన్నాడు. మొత్తం కలిపి 1 కాసా కడితే ఫ్రెండ్స్ 60. 12 5 కాబట్టి 5x మైనస్ 5 ముళ్ళ 15 ప్లస్ 15 4 60 కాబట్టి 4x దట్ ఈక్వల్స్ టు 1. 15లోంచి 12 పోతే 3x మైనస్ 3 ప్లస్ 9x దట్ ఈక్వల్స్ టు 60. ఈ మైనస్ అవతల పోతే ప్లస్ అవుతుంది. 9x ఈక్వల్స్ టు 63. 9 ఒకటిలా 9 ఎంతలో పోతుంది ఫ్రెండ్స్? 9 7ల x వాల్యూ 7. సో మొత్తం పని ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది? 7 రోజుల్లో పని అనేది సంపూర్ణం అయిపోతుంది. ఓకేనా. A and B can complete a piece of work in 15 days and B alone can complete the work in 18.75 days. అయితే వాళ్ళిద్దరు కలిసి పని స్టార్ట్ చేసిన తర్వాత B 7.5 రోజులు పని కంప్లీట్ అవ్వడానికి ముందే వెళ్ళిపోతే మొత్తం పనిని వాళ్ళు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? ఓకేనా. సో వాళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని 15 రోజుల్లో ఫినిష్ చేసిరంట. B ఒక్కడే 18 రోజుల్లో చేసిండు. మనకు 1/A ఇవ్వలేదు. (1/15 - 1/) ఇది మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు 1/75 వస్తుంది. ఏ వాల్యూ 75 వస్తుంది. ఇది మొత్తాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేస్తే సో ఏ వాల్యూ తెలుసు. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంది? సో ఏ ఒకడు 75 రోజుల్లో పని పూర్తి చేస్తాడు. అయితే B పని పూర్తవడానికి 7.5 రోజుల ముందే వెళ్ళిపోతాడు. అంటే మొత్తం పని X డేస్ అనుకుందాం. ఓకేనా, మొత్తం పని మనకు కావాల్సింది X డేస్ కదా. సో మొత్తం పని X డేస్ అనుకుందాం. సో ఏ ఎన్ని రోజులు చేస్తాడు? 75 రోజులు చేస్తాడు. B ఎన్ని రోజుల్లో చేసిండు? పని పూర్తవడానికి 7.5 రోజుల ముందు వెళ్ళిపోయింది కదా. X - 7.5 బై ఈయన మొత్తం ఎన్ని రోజులు చేస్తాడు? 18.75 దట్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. 18.75x ప్లస్ 75x మైనస్ 7.5 ఇంటూ 75. ఈ మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసి అవతలి పంపించేద్దాం. 75 ఇంటూ 18.75. ఈ మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేసేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? X వాల్యూ 21 డేస్ వస్తుంది క్వశ్చన్లో. సో 21లోంచి ఆ యొక్క 7.5 తీసేద్దాం. 21 మైనస్ 7.5 తీసేస్తే 13.5 వస్తుంది. కాబట్టి సో ఓకే, వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేసారు అంటే 13.5 డేస్ పనిచేసారు. ఓకేనా. 7.5 డేస్ ముందే వెళ్ళిపోయారు కదా B. కాబట్టి అక్కడ డౌట్ వచ్చింది మనకి. ఒక క్యాలిక్యులేషన్కి ఎక్కువ టైం పడుతుంది. ఈ యొక్క క్వశ్చన్కి చాలా పెద్దది ఇది. A and B వాళ్ళిద్దరు కలిసి ఒక పనిని 15 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఓకేనా. సేమ్ క్వశ్చన్, ఏ మాత్రం చేంజ్ లేదు. సేమ్ క్వశ్చన్ కదా ఫ్రెండ్స్. సో కాకపోతే ఇక్కడ ఒకటే చేంజ్ 12.5. ఓకేనా. ఆ ఒక్క వాల్యూ తప్ప మిగిలినంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంది కదా. మీరు ఈ యొక్క లెక్క చేస్తారు కదా, ఖచ్చితంగా చేయండి. ఈ యొక్క లెక్క చేయండి, మనకు 12.5 డేస్ వస్తుంది. ఓకేనా. వాళ్ళిద్దరు కలిసి 12.5 రోజుల్లో పనిని పూర్తి చేసేస్తారు.
సో సేమ్ మోడల్ కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేయండి. సో ఇక్కడతోటి మనకి యొక్క టైమ్ అండ్ వర్క్ యొక్క పార్ట్ 3 అని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క నెక్స్ట్ డేటా అంటే నెక్స్ట్ అప్డేటెడ్ డేటాలోకి వెళ్ళిపోదాం. అంటే కొద్దిగా డెప్త్ అనేది ఉంటుంది. ఆ యొక్క డేటాను వెంటనే ఫినిష్ చేసేద్దాం. ఐ హోప్ మీ అందరూ కూడా ఈ యొక్క డేటా అర్థమైన అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బయాలజీ అండ్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా రైల్వే ప్రీవియస్ ఇయర్ 10 క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి డేటా వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా గ్రూప్ డి మాక్ టెస్ట్లకు సంబంధించినటువంటి డేటా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. MECH అనేటటువంటి కూపన్ కోడ్ని ఎంటర్ చేయండి. మినిమం 25 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకేనా, ఒక డేటాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.